సంస్థల సమరానికి మొదటి విడత ఎన్నిక జరగబోతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు నల్గొండ నుంచి కిరణ్, అదేవిధంగా కరీంనగర్ నుంచి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ఇక మనం ముందుగా ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్, కరీంనగర్లో ఏ విధంగా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తొలి ఘట్టం అయితే మొదలవబోతుంది. సో ఏంటి డీటెయిల్స్ ప్రశాంత్? సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇక కిరణ్, మొత్తంగా చూస్తున్నాం నల్లగొండ జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సంబంధించి అధికారుల ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? వంశీ, మరికొన్ని గంటల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించి పోలింగ్ ప్రక్రియ కూడా మొదలు కానుంది. ఇప్పటికే పోలింగ్ సంబంధించి విధుల్లో పాల్గొనేందుకు కూడా అధికారులంతా కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వారికి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకొని కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా అక్కడికి చేరుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 28 మండలాలకు సంబంధించి 630 గ్రామ పంచాయతీలకు 5,598 వార్డు సభ్యులకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రేపు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది. 1 గంట తర్వాత లంచ్ అనంతరం కూడా మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి, అంటే మండల కేంద్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు సంబంధించి ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి కొంత కౌంటింగ్ కావచ్చు, ఇటు పోలింగ్ ప్రక్రియ కూడా కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం ఈ పోలింగ్ సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వేల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటారు. దాదాపు 20 నుంచి 30 వేల మంది పోలీసులు కూడా విధుల్లో ఉంటారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇటు పోలింగ్ సిబ్బందికి కూడా ఇచ్చారు. అదేవిధంగా అవగాహన కూడా పోలింగ్ సంబంధించి కూడా అవగాహన కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా కరీంనగర్ కి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, ప్రశాంత్, సో ఏంటి మొత్తంగా కరీంనగర్ లో ఎన్నికల సమరానికి సంబంధించి డీటెయిల్స్? రైట్, మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం స్థానిక సమరానికి సంబంధించి అయితే వేళైంది. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తొలి ఘట్టం ఇక రేపు ఎన్నిక జరగబోతుంది. దానికి సంబంధించి సిబ్బంది ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను మొత్తం కూడా ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సరిచూసుకుంటున్నారు. ఇక పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్తున్నారు. గ్రామాలకు ఆ పోలింగ్ సిబ్బందితో పాటు పోలింగ్ సామాగ్రిని కూడా తీసుకువెళ్తున్న దృశ్యాలను అయితే మనం స్క్రీన్పై చూస్తున్నాం. మొత్తంగా స్థానిక సంస్థల సమరానికి తొలి ఘట్టం రేపు జరగబోతోంది. సో పెద్ద ఎత్తున పార్టీలన్నీ కూడా ప్రచారంతో హోరెత్తించాయి. ఇక రేపు పోల్ మేనేజ్మెంట్ పై ఓవైపు దృష్టి పెడితే ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు అధికారులైతే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తంగా స్థానిక సమరానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఇమీడియట్ గా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించేందుకు అధికారులైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో పంచాయతీల ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక జిల్లా కేంద్రాల నుంచి, మండల కేంద్రాల నుంచి పోలింగ్ స్టేషన్లకు అధికారులు తరలి వెళ్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లయితే చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను కూడా పెంచడం జరిగింది. ఇక స్థానిక సంస్థల తొలి ఘట్టాన్ని మనం ఒకసారి చూసుకుంటే మరికొద్ది గంటల్లోనే ఈ ఎన్నిక మొదలు కానుంది. ఇక రేపు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న దృశ్యాలను అయితే మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. పోలింగ్ పూర్తయిన వెంటనే మధ్యాహ్నం నుంచే కౌంటింగ్ కూడా షురూ చేస్తారు. మొత్తం 3,836 పంచాయతీలు, 27,960 వార్డులకు తొలి విడతలో పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవులకు 13,127 మంది అభ్యర్థులు మొదటి విడతలో బరిలో నిలిచారు. 27,960 వార్డు పదవులకు 67,893 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన పరిస్థితి. ఇక తొలి దశలో పోలింగ్ జరిగే 189 మండలాల్లో 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లకు డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ వంశీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరికొన్ని గంటల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు రంగమంతా సిద్ధమైంది. ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఈవీలను అయితే తరలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చూసుకుంటే ఈ తొలి దశలో 11 మండలాల్లో 185
గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1685 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లాలో చూస్తే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 156 స్థానాలకు 156 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1084 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 11 సర్పంచులు 433 వార్డు స్థానాలకు అక్కడ ఏకగ్రీవం అయ్యారు. ఈ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా నిర్వహించేందుకు 6640 మందిని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని ఏర్పాటు చేయగా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7,000 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీసు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ వద్ద దాదాపు 10 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు వచ్చి తాము హ్యాపీగా ఓటేసుకొని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు మోతవేడుకలు జరిగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది సామాగ్రితో ఇప్పటికే చేరుతున్నారు. మనం ప్రయాణంగా చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కనీసం 6 కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది ఉండే విధంగా ప్రతి 2 మండలానికి ఒక డిఎస్పీని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. ప్రతి మండలానికి ఒక సిఐని కూడా ప్రత్యేకంగా నియమించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు మన లోకల్ పోలీసులు అక్కడ స్థానిక పోలీస్ కేంద్రాల్లో ఉండే పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఇలా ప్రత్యేకంగా పెట్టారు. ఇటు ఈ రోజు రాత్రి ప్రధానంగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఎక్కువ పంపకం జరిగే అవకాశం ఉండడంతో దీని మీద కూడా అధికారులు దృష్టి సారించారు. ఎక్కడ గ్రామాల్లో ప్రలోభాలు గురి చేయకుండా, ఓటర్లను గురి చేయకుండా, వాళ్ళకి మద్యము డబ్బులు పంపిణీ చేయకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇటు గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు చేరుకుని గస్తీ తిరుగుతున్నారు. ఎక్కడ ఎవరైనా ఇటు ప్రతి దాడులు చేసుకోకుండా రాజకీయంగా ఓట్లలో తమ ప్రాబ్లం చూపించుకోవడానికి భయభ్రాంతులు గురి చేయకుండా చేస్తున్నారు. ఇది అధికారులు చేస్తున్న చర్య. దీనికి అంతేకాకుండా ఇటు వలస కూలీలు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. వ్యవసాయులందరూ కూడా పిలిపించుకొని సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఇక మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో పోలింగ్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వంశీ, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రేపు మహాసంగ్రామం మొదటి విడతకు సంబంధించిన సర్పంచ్లు, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మరో కొన్ని గంటల్లోనే సర్పంచ్ సంబంధించిన ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఆ జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమని చెప్పవచ్చు. దానికి సంబంధించిన ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పిఓలు, ఓపీఓలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులను కూడా ఈరోజు మధ్యాహ్నమే తరలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా పోటాపోటీగా ఈ సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన నామినేషన్లు వేశారు. పోటీలో కూడా ఉంటున్నారు. కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొదటి విడతలో 550 స్థానాలకు సర్పంచ్లకు గాను 58 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దాంతో పాటు 4840 వార్డు సభ్యులకు గాను 1120 వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగతా దానికి మాత్రం రేపు మొదటిగా 7 గంటల నుంచి 1 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ టైం ఎంత ఉంటే అప్పటి వరకు తుది జాబితాకు దానికి సంబంధించిన ఎన్నికల వెల్లడి కూడా అదే ఎవరు గెలిచారనే దానిపైన కూడా వెల్లడించే అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇప్పటికి కూడా ఒక పిఓ, ఏపీఓ, ఓపీఓని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ వద్ద కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఓటరు వచ్చి ఖచ్చితంగా తమ ఓటర్ను వినియోగించుకున్నట్లయితే అక్కడ పరిస్థితులను కూడా మంచి వాతావరణం కూడా కల్పించేందుకైతే ఎన్నికల సిబ్బంది దానికి సంబంధించిన అధికారులు అయితే ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మామూలుగా చాలా అంటే 1 year గ్యాప్ తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ వార్డు సభ్యుల ఎన్నికలు రావడం వల్ల కూడా ఆ గ్రామాల్లో చాలా ఉత్సాహంగా విద్యావంతులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేశారు. సర్పంచ్లు నిలబడేందుకైతే ఏర్పాటు చేసుకున్నారు. చాలా ప్రాంతాలలో కూడా కొన్ని ఏకగ్రీవమైన దానికి తాయిలాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడాయి. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ కూడా ఎక్కువగా ఉండడం ఆ పార్టీ కూడా తలనొప్పులు సంభవించిన అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో కూడా
దీనికి సంబంధించిన రేపైతే ప్రశాంతంగా జరిగేందుకు అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వంశీ. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో